మావాడు పంపించిండు. మేము బాలనార్ పోతుండే ఎప్పుడు. మాకు ఈడు ఉందని కూడా ఈడికి వచ్చి కూడా కన్ఫ్యూజ్ అయినాం బ్రో. లోపలికి ఉంది కదా. అరే ఫస్ట్ టైం మాకు అర్థమైపోయింది వచ్చేస్తాను. ఎంత వేసిన ఇప్పుడు మనకి 95 120 ఒకటి వేపియాలనా? ఏదో ఒకసారి నువ్వు ఒక బాల్ తక్కువ ఆడితే మాకు వస్తే ఎక్స్ట్రా బాల్. దుండిగలు వావిలాల మేడ్చల్ వరకు ఎప్పుడు అందులో నైట్ కూడా ఆడొచ్చు కదా. నైట్ మ్యాచ్ కూడా ఉంటాయి అందులో. ఎందుకురా ఛాలెంజ్? ఆపడమే కదా. ఆపడమే కానీ ఇప్పుడు ఎందుకురా? టైపాయిడ్లు గీపాయిడ్లు పెట్టుకొని ఆడితే ఆడొచ్చు. కరెక్ట్ కానీ రిస్క్ ఎందుకు? 2-3 చేసేలా బ్యాట్ మనది కాదు ఆడితే స్ట్రోక్ మీకు అవుతుంది కదరా. మనది ఆడితే దాని లేవు. ఆడే ముట్టుకుంటే వాళ్ళ తమ్ముడు మనం ముట్టుకుంటాం కదా. నిజాలని బయటపడ్డా. ఆఫ్ సైడ్ అదంతా గట్టి కొట్టచ్చు కదా. నేను కాదు ఆడతాను. అడగలే బ్యాట్ ఆడికేకపోతే ఎవరికి అంతే. కానీ ఇందులో సెట్టింగ్స్ అది బౌన్స్లు అవి పెట్టొచ్చు అన్న. ఇప్పుడు ఏమవుతుంది? ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ అవుతుంది. అంటే మాకు ఆల్రెడీ వీక్నెస్ అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసినాం. కాదు ఇప్పుడు 20 hours ఆడతాం కదా. ఫస్ట్ 10 hours నార్మల్గా ఆడి లాస్ట్ 10 hours ఛాలెంజ్ పెట్టుకోవచ్చు అట్లా. ఇప్పుడు 20 hours ఆడతాం కదా. ఫస్ట్ 10 hours నార్మల్గా ఆడి లాస్ట్ 10 hours ఛాలెంజ్ పెట్టుకుని అట్లా ఆడవచ్చు. ఓకే. షార్ట్ అరే ఒక్కటన్నా గాలికి లేపేటట్టు చూడు. పెంచుడు కాడిపోయిండు. స్టార్టింగే ట్రై చేసుకో. స్టార్టింగే రా. అది స్టార్టింగ్ అయితే 120 పెట్టేసుకోవాలి. అమ్మ నిలబడి ఒకటి లెగ్ సైడ్ ఇట్లా అంటరా చూస్తా. అదైతే రాదుగా తిప్పుతున్నావు సులిగా. మరి ఇప్పుడు ఎందుకు రా ముందు అవి ప్రాక్టీస్ చేయి. ఇప్పుడు ఎంత ఇస్తున్నాం వాడికి? 120 అది ఆడతాం. మనకు కూడా అదే ఇష్టం. కానీ బ్యాట్ పట్టుకునికి వస్తుంది మా దగ్గర. ఆ ప్యాడ్స్ బాగానే ఉన్నాయి. ప్యాడ్స్ మసా ఉన్నాయి అన్న అవి.
సాలిడ్ ఉన్నాయి అవి వెయిట్ లేదు. ఎంత అవి? మేము కూడా మొన్న ఉన్నాము. జర వెయిట్ ఎక్కువ ఇది మంచిగా అందుతుందా. అరే ఇది క్లారిటీ వచ్చిందిరా, వికెట్ పడ్డది. లాస్ట్ 10 balls 10 overs కా? ఇటు సరిపోరా రే రే వికెట్ ఇటు సరిపో. సెంటర్ వెయిట్ వే. వాడు అదే ఆట ఉంది. మావాడు అదే ఆట. ఏయ్ రే 120 అనా? 6 బాళ్ళల్లో 2 సార్లు రే అవుట్ అయినావు. జరుపు వికెట్ జరుపు. చేస్తున్నాడు ఆడు నాడు ఇక 10 ఓవర్లు అయినాయి ఇదా.